దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, అందరు బాగున్నారా? దేవుని మహాకృపలో త్వరగా మనకి విడుదల కలగబోతుంది. అటు కృపా దేవుడు మనందరికి దయచేయను గాక. లూకాసు వార్త 19:10. ప్రియులారా, ఇది దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియులారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన చక్కటి మాట, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మరి మనుషుడు అనేక రీతిలుగా నశించిపోతూ ఉన్నాడు. మనుషుడు అనేక రీతిలుగా త్రోవ తప్పింపబడుతూ ఉన్నాడు. ఆ త్రోవ తప్పిన వారిని, ఆ నశించుతున్న వారిని వెతకి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనం ఏ విధంగా నశించిపోతున్నామో మనల్ని రక్షించడానికి ఆయన ఏమి విడిచిపెట్టి మన దగ్గరకు వచ్చాడో అవి మనం నమ్మి విశ్వసించి తెలుసుకున్న ఎడల ఉచితంగా అనుగ్రహింపబడిన ఈ రక్షణను పోగొట్టుకోకుండా భద్రపరుచుకునే కృప మనం పొందుకోగలమని ప్రభు ప్రేమలో మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. దావీదు గారు, భక్తుడైన దావీదు గారు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. 119వ కీర్తన 176వ వచనంలో, తప్పిపోయిన గొర్రెలను నేను త్రోవ విడిచితిని. మరి దేవుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా వాగ్దానాలు, చక్కటి విషయాలు మనకు తెలియజెప్పారు. ఆ తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి మరి ఈ విధంగా దేవుని ఆజ్ఞలు విధులు గైకొంటూ చక్కగా మార్గంలో మీరు నడవండి అని ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా, పెద్దల ద్వారా మరి మనకు చక్కటి హెచ్చరికలు, చక్కటి గ్రంథము, చక్కటి వాక్యాలు మనకి అనుగ్రహింపబడ్డాయి. అయితే కొంతకాలం నడిచిన తర్వాత కొందరి ప్రేరేపణ మాటలను బట్టి త్రోవ తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అనుభవగునుడు, భక్తిపరుడు చెప్పిన చక్కటి సాక్ష్యం ఏంటంటే, నేను త్రోవ తప్పాను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను త్రోవ తప్పాను. ఈ దినాలలో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం మంచివారిని సహితం, నీతిమంతుల్ని సహితం, భక్తి గల వారిని సహితం, వినయ విధేయతలు గల వారిని సహితం త్రోవ తప్పిస్తూ ఉంటారు. వాళ్ళ స్వార్థాన్ని రేకెత్తిస్తూ ఉంటారు. దోపిడీలు చేయటానికి, నరహత్య చేయటానికి, మరి అక్రమ మార్గంలో నడవడానికి, వ్యభిచార క్రియలు కలిగి ఉండడానికి, మరి అనేక విధాలుగా వారిని ప్రేరేపించి త్రోవ తప్పిస్తారు. కేవలం ఆ త్రోవ తప్పించేవారు వాళ్ళ స్వార్థం, వాళ్ళ స్వలాభం కోసమే ఈ పనులు చేయిస్తూ ఉంటారు. ప్రియులారా, వాళ్ళు చూడండి, ఈ విధంగా ముందు మంచిగా చెప్తారు, ముందు మంచిగా ప్రేరేపణ కలగజేస్తారు. తర్వాత ఇక ఆ దొంగ జిగట ఊపికుంట్లో నుండి వాళ్ళు బయటికి రాలేరు. చూడండి, ఒకప్పుడు మంచివాడు, ఒకప్పుడు మంచి బిడ్డలు ఈ విధంగా చెడిపోయారని, ఈ విధంగా నశించిపోయారని, ఈ విధంగా త్రోవ తప్పారని, ఈ విధంగా మార్గం తప్పి నశించిపోతూ ఉన్నారని ప్రజలందరూ వారి క్రియలను బట్టి చూచి అప్పటి వరకు ప్రేమగా మాట్లాడిన వారు, అప్పటి వరకు చక్కగా వారితో ఆదరాభిమానాలు పంచుకున్న వాళ్ళు, వారు త్రోవ తప్పించబడ్డ విధానాన్ని బట్టి, నశించిపోతున్న క్రియలను బట్టి వాళ్ళని ఎవరు ప్రేమగా పలకరించరు, వాళ్ళని ఎవరు ఆదరించరు, వాళ్ళు ఎవరిని హక్కును చేర్చుకోరు. చీచి పో అన్నట్టుగా అసహించుకుంటారు. విలాప వాక్యములు 4వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ఇక జనుల మధ్య వీళ్ళు కాపురం ఉండకూడదు, చీ పో. మరి ప్రజలందరూ చీకొడుతుంటే, ప్రజలందరూ వెళ్ళిపోమంటే నిన్ను మార్గం తప్పించిన వాళ్ళు వచ్చి, అయ్యా టనమాకండి, నేనే వీడికి తాగుడు అలవాటు చేశాను, నేనే వీడికి తిరుగుడు అలవాటు చేశాను, నేనే వీడిని నరహత్య చేసి ప్రోత్సహించాను, నాది కూడా తప్పు ఉంది, నేను చెప్పి మారుస్తాను
నేను ఈ విధంగా మరలా చక్కగా మంచి త్రోవలోకి నడిపిస్తాను అని నిన్ను మార్గం తప్పించిన వాళ్ళు వచ్చి నీకు సాక్ష్యం చెప్తారా? ఒకవేళ విఘ్నత గలవాళ్ళు, అబ్బాయి ఇదిగో నీ మూలాన్ని ఈ అబ్బాయి చెడిపోయాడు అంటే మళ్ళీ ఇతని మీద అతను చెబుతాడు, నేను చెప్పానండి నా మాట వినలేదండి, అదండి ఇదండి అని మళ్ళీ ఇతని మీద కంప్లైంట్ చెబుతాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, అనేకులు ఈ విధంగా త్రోవ తొలగిపోతూ ఉన్నారు. ప్రజలందరి చేత చీకొట్టబడుతున్నారు. సమాజంలో నుండి వెలివేయబడి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలా మనుషులు వెలివేయబడిన వారిని, మనుషులు చేదరించుకున్న వారిని, నశించిపోతున్న వారిని, తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పరలోకము నుండి భూమి మీదకు దిగి వచ్చి ఉన్నారు. దిగి నుండి భూమికి ఆయన ఏతించి ఉన్నాడు. ఆయన ఏం చేసి ఉన్నాడు? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నశించిపోతున్న వారిని అనేక విధాలుగా స్వయంకృత అపరాధం, ఎవరో చెప్పిన మాటలు విని అబద్ధాన్ని నిజమని నమ్మి మోసపోయి మోసగించబడి అనేక రీతులుగా సహోదరులు నశించిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలు నశించిపోతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నశించిపోతూ ఉన్నారు. ఆ నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నాడు. మరి ఆయన ఆశ్రయించిన వారందరినీ కూడా దేవుడు రక్షించునుగాక. యోహాను సువార్త 9వ అధ్యాయం 34వ వచనంలో ఇక్కడ గుడ్డివాడు వెలివేయబడ్డాడని యేసు ప్రభువారు విని ఆయన్ని వెతుకుతూ ఉన్నాడు. చూడండి పిల్లరా, శాస్త్రులు పరిచయులు గుడ్డివాడిని వెలివేశారు. మా సమాజంలో ఉంటాను నువ్వు వీల్లేదు, మాతో కూడా ఉంటాను వీల్లేదు, వెళ్ళిపో, నువ్వు పనికిరావని వెలివేస్తే ఆ వెలివేయబడిన వ్యక్తి దగ్గరకు వచ్చి ఆదరించి బలపరిచి చక్కటి మాటలు చెప్పి ఓదార్చి తనను బాగు చేసింది ఎవరో స్పష్టంగా తెలుసుకుని ఎలుగెత్తి సాక్షిగా నిలబడేటట్టుగా దేవుడు అక్కడ ఆ బిడ్డను వాడుకున్నాడు. ఆ బిడ్డని వెలివేయబడ్డ ఆ బిడ్డని ఓదార్చి చక్కటి స్థానాన్ని కల్పింపజేశాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 7 నుండి 11 వచనాల దాకా వ్రాయబడిన మాటలు మనం పరిశీలన చేద్దాం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. మరి యేసు ప్రభువు వారు రాత్రి అంతా ప్రార్థన చేసి మరి దరికొచ్చి కూర్చున్నప్పుడు ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి వచ్చారు. తండోపతండాలుగా వచ్చారు. ఆయన మాటలు బోధిస్తూ ఉన్నారు. ఆ సమయంలో వీళ్ళు తరుముకుంటూ వచ్చారు. ఈ అమ్మాయి తరుముకుంటూ వచ్చి, బోధకుడా, ధర్మశాస్త్రంలో పాపం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమన్నారు, అయినా నువ్వేం చెబుతావని నీ దగ్గరకు వచ్చావు. శాస్త్రులు, పరిచయులు, నీతిమంతులు, పెద్దవారు, గొప్పవారు అందరూ కూడా ఆ స్త్రీని శిక్షించాలి అని చిన్నలు పెద్దలు అందరూ మొదలుకొని వచ్చేసి ప్రభువుని అడుగుతూ ఉన్నారు. ఆయన నేల మీద వంగి ఏవో రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, దయచేసి మనం ఒక విషయాన్ని గమనించవలసి ఉన్నది. యేసు ప్రభువారు ప్రేమ ద్వారా ఆయన రాజ్యాన్ని కట్టాడు. ప్రేమించి సేవ చేసి త్యాగం చేసి అనేకులు రక్షించాడు. అదేవిధంగా ధర్మశాస్త్రంలో కూడా రాయబడి ఉన్నది, వ్యభిచరించొద్దు. ఆ తర్వాత అదే ఆజ్ఞలో ఉంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవుడు ప్రేమించు అనే మాటను మర్చిపోయారు. మరి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కదా అని శిక్షించటంలో ప్రధాన పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. రైట్, ఎవరు ఎలా చేసినా తప్పు తప్పే, పాపం పాపమే. అయితే యేసు ప్రభువు వారి యొక్క బోధ ఏదనగా క్షమాపణ, క్షమించు. నిజంగా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక స్త్రీ, ఒక ఆడగూతురు దాటి బయటకు వచ్చింది అంటే ఫస్ట్ వన్స్ పరిశీలన చేయి. ఎందుకు ఆ స్త్రీ
ఆ విధమైన పాపము చేయ ప్రేరేపింపబడింది. కారణం ఏమిటి? తన భర్త వృద్ధుడా, తన భర్త త్రాగుతూ దుర్వ్యసనపరుడై తనను పోషించకుండా, బిడ్డలను పోషించకుండా, బాధ్యత లేకుండా తిరుగుతుంటే అలమటించిపోతున్న బిడ్డల ఆకలి తీర్చడానికి, ఆ బిడ్డలను పోషించడానికి ఒకవేళ ఆడగూతురు గడప దాటిందా? గమనించు. కారణం ఏంటి? బెదిరించి లొంగ తీసుకున్నారా? మోసం చేసి ఆమెని మాయమాటలు చెప్పి మోసగిచ్చారా? ఒక స్త్రీ పాపం చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. రూపాయి చెల్లాలి అంటే అచ్చు ఉండాలి, బొమ్మ ఉండాలి. అదేవిధంగా ఒక వ్యక్తిని నువ్వు ఒక కోణంలో చూడొద్దు, రెండో కోణం కూడా గమనించు. ఈ స్త్రీ పాపం చేసింది అంటే చాలామంది పొరుగురు నుంచి సహజీవనం కొనసాగించడానికి వస్తే వాళ్ళని బెదిరించి పిల్లల్ని చంపుతామని, భర్తను చంపుతామని, నిన్ను చంపుతామని బెదిరించి కొంతమందిని లొంగ తీసుకుంటా ఉంటారు. కొంతమందిని మాయమాటలు చెప్పి నీ భర్త నిన్నేం చూస్తాడు, నీ అత్తమామలు నిన్నేం చూస్తారు, నేను నిన్ను బాగా చూస్తాను, నిన్ను మంచిగా చూసుకుంటాను, నీకు అట్లా నీకు ఎట్లా, నువ్వు అట్లాంటిదాన్ని ఇట్లాంటిదాన్ని, అది ఇదని మాయమాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి పాపం చేయ ప్రేరేపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగా మనస్సాక్షిని చంపుకుని బిడ్డలను పోషించుకుంటానికి పాపం చేసేవారు లేకపోలేదు. మరి అదేవిధంగా ఏ కోణంలో ఈ స్త్రీ పాపం చేయడానికి కారణమా? మొదట నువ్వు గమనించు, నువ్వు పరీక్షించు, తర్వాత ఆ బిడ్డ స్థితిని నువ్వు గమనించి నువ్వు వెళ్ళి, అమ్మా అట్టగాదు నాన్న, నీ సమస్య నాకు అర్థమైంది, దేవుడు ఈ విధంగా చెప్తున్నాడమ్మా, షండు ఎండిని చెట్టు అనుకోవద్దు, నేను గొప్ప పేరు అతనికి పెడతాను, నా సన్నిధిలో అతనికి స్వాస్థ్యాన్ని ఇస్తాను అని చెప్పాడు. నువ్వు పోగొట్టుకున్న స్థితిని మరలా నీకు దేవుడు ఇవ్వగలడు. నువ్వు దేవుని ఆశ్రయించు, నిన్ను తృప్తిపరుస్తాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ అపవిత్రత యావత్తు ఆయన కడుగుతాడు. నీ మీద ఆయన శుద్ధ జలాన్ని చల్లుతాడు. ప్రేమించి వాక్యం చెప్పి పరిశుద్ధ మార్గంలో, పవిత్ర మార్గంలో ప్రేరేపించాలి. కానీ వినరా? యేసుప్రభువు చెప్పాడు, మీలో పాపము లేని వాడు మొదట రాయి వేయండి. అంటే ఈ లోకంలో పాపము చేయని వాడు ఎవ్వరు ఉండరు. కొంతమంది కనపడతారు, కొంతమంది కనపడరు. పాపం చేయడం అంటే నరహత్య, వ్యభిచార, దొంగతనమే కాదు, చాలా రకాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మీరు చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఇది కూడా పాపమేనా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది. యేసుప్రభువు చెప్పాడు, మీలో పాపం లేని వాడు ఒకడు రాయి ముందే అని. రాయి వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు రాయి వేయబోతున్నాడో అతను చేసిన పొరపాటు ఏంటి, అతని జీవితంలో దొర్లిన అపశృతులు ఏంటి ఇసుక మీద రాస్తూ ఉన్నాడు. ఆ ముందు వచ్చిన వ్యక్తి చూశాడు, వామ్మో నా గుట్టంతా బయటపెట్టేటట్టు ఉండాలని రాయి కింద పడేసి వెళ్ళిపోయాడు. అట్లాగే అందరూ వెళ్ళిపోయారు. ఈ లోకంలో పాపము లేని వారు, పరిశుద్ధులైన వారు ఎవ్వరూ ఉండరు. క్రీస్తునందు ప్రియ నాతోటి సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు గొప్ప ధనవంతుడు అనుకుంటున్నావేమో, నీ వైపు ఆయన తలెత్తి చూడడు. నువ్వు జ్ఞానవంతుడు అనుకుంటున్నావేమో, నీ వైపు ఆయన తలెత్తి చూడడు. నువ్వు పెద్ద బోధకుడు అనుకుంటున్నావేమో, నీ వైపు ఆయన తలెత్తి చూడడు. నువ్వు చక్కటి భాషా ప్రావీణ్యత కలిగి చాకచక్యంగా కార్యాలు చేయగల ప్రజ్ఞ గలవాడు అనుకుంటున్నావేమో, నీ వైపు తలెత్తి చూడడు. పెద్దలైన వారు, బోధకులైన వారు, నాయకులైన వారు, ఆధిపత్యం చెలాయించాలనుకునేవారు, నేను పెద్ద తోపుని, నేను పెద్ద ఇది, నేను పెద్ద అది అనుకునే వాళ్ళ వైపు తల ఎత్తి ఆయన చూడడు. చూశాడా? అక్కడ అందరూ వచ్చారు, పెద్దలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, పరిశీలు వచ్చారు, విఘ్నత కలిగిన వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళ వైపు తలెత్తి యేసు ప్రభువారు చూచాడా? చూడలా.
వంగి ఏదో రాసుకుంటున్నాడు. వాళ్ళు చూడాల. ప్రభువారు చూసేది ఎవరన్నా తెలుసా? వాళ్ళందరూ బహిరంగంగా తీసుకొస్తే ఆ జనముల ఎదుట తన తప్పును తెలియజేసినప్పుడు చచ్చిపోయిన స్థితిలో ఉండి పశ్చాత్తాపంతో కుమిలిపోయి ఇక నా జీవితం లేదు, నిజమైన రిపెంటెన్స్, పశ్చాత్తాపం కలిగి ఏడుస్తున్న ఆ దీనురాలు వైపు యేసయ్య తలెత్తి చూచాడు. ఆయన తల దించుకుని రాశాడు. ఆ గొప్ప వాళ్ళని ఎవరి వైపు ఆయన చూడలేదు. నేను ఈ రోజు నుంచి నీ కుటుంబంలో నువ్వు టాపర్ అనుకోవద్దు, నీ సంఘంలో నువ్వు టాపర్ అనుకోవద్దు, నీ సమాజంలో నువ్వు టాపర్ అనుకోవద్దు, నీ కాలేజీలో నువ్వు టాపర్ అనుకోవద్దు. యేసయ్య నీ ముఖం చూడ్డావు. యేసయ్య అసలు నిన్ను ఛేదరించుకుంటాడు. ఈ లోక జ్ఞానం ఆయనకు అసహ్యం. నీ ఎత్తు, నీ రంగు, నీ రూపాన్ని ఆయన లక్ష్య పెట్టడు. నువ్వు ఒకవేళ అనుకుంటున్నావు నా అమ్మాయిలు 20 మంది ఉన్నారు, నా గొంతు అంతా నా మాట వింటారు, ఈ ఊరంతా నా మాట వింటారు, ఈ సంఘం అంతా నా మాట వింటారు, వీళ్ళందరికీ నేను పెద్దని, నేను ఇది అనుకుంటున్నానేమో. యేసయ్య నీ మొహం ఇంకా చూడ్డావు. ఆయన చూసేది పశ్చాత్తాప హృదయంతో. ఎస్, నేను పొరపాటు పడ్డాను, నేను త్రోవ తప్పాను, నేను నా దేవుని నామానికి అవమానం తెచ్చాను, నా కుటుంబానికి అవమానం తెచ్చాను. నిజంగా పశ్చాత్తాపడే హృదయం మాత్రమే ఆయన తలెత్తి చూస్తాడు. ఇక్కడ అమ్మా, అయ్యా, యేసయ్య ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ అల్లరి చేయడానికి వచ్చిన స్త్రీ, ప్రజలందరూ శిక్షించడానికి వచ్చిన స్త్రీ, ప్రజలందరూ కూడా అసహించుకున్న స్త్రీ వైపు యేసయ్య తలెత్తి, అక్కడ రాయబడింది, చదువుకోండి మీరు, ఆమె వైపు తలెత్తి. వాళ్ళ వైపు తలెత్తాడా, ఈ వైపు తలెత్తాడా? దయచేసి నా ప్రియమైన వారలరా, తమ్ముడా ఆలోచన చేయి, అమ్మ చెల్లిమ ఆలోచన చేయి. కుటుంబంలో నువ్వు గందరగోళం చేయొద్దు, సంఘంలో నువ్వు గందరగోళం చేయొద్దు, సమాజంలో నువ్వు గందరగోళం చేయొద్దు. అందరికంటే నేను గొప్ప అనుకోవద్దు. నీ ముఖం ఇంకా దేవుడు చూడ్డు. నువ్వేదో గొప్ప అనుకుంటే నీ ముఖం ఇంకా దేవుడు చూడడు. నీ దేవుడు చూడాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకుంటేనే దేవుడు నేను చూసేది. ఆ స్త్రీ వైపు యేసయ్య తల ఎత్తి చూచి, అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? చచ్చిపోయిన స్థితిలో ఉన్న తల్లి అంటుంది, లేదు ప్రభువా, లేదు ప్రభువా, లేదు ప్రభువా అని ఆ మాట అంటానికి గల కారణం ఏంటంటే, నేను శిక్ష పొందడానికి అర్హురాలిని, నేను పాపము చేశాను, నేను పొరపాటు పడ్డాను. దైవ గ్రంథం రాయబడిన ప్రకారం నా దేవుడు ప్రజలకు ఇచ్చిన అధికారం ప్రకారం నేను శిక్ష పొందని అర్హురాలిని ఒప్పుకుంటుంది. ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, ఎందుకు శిక్షిస్తారు ప్రభువా? ఆడి సంగతి నాకు తెలియదా, ఈయన సంగతి నాకు తెలియదా, ఈడు గట్టు మీద లేడా, ఆడు పుట్ట మీద లేడా, ఈడు కొండ మీద లేడా, ఆమె ఫలానా కాదా, అందరు బతుకు బయట పెట్టలా, ఆయన అందరు నా అల్లరి చేయలా, ఆన్లైన్ ఏలెత్తి చూపిలా, నాకెందుకు ప్రభు బతుకు అన్నా, నేను పాపం చేశానయ్యా, నేను శిక్ష పొందని అర్హురాలనే. అది యేసయ్య చూసేది. ఈ రోజుల్లో నన్ను వదిలేయండి, అమ్మాయి నీ వెలిగిన పాస్టర్ గారు అందరూ ఎప్పటిగా ఉన్నాడు, అబ్బాయి నీ వెలిగిన పాస్టర్ గారు లేటెస్ట్ ఫ్యాషన్ అంటారు. తమ్ముడా ఒక్కసారి ఆలోచించయ్యా, ఒక్కసారి ఆలోచించు. అనేకులు అల్లరి చేయడం కాదు, అనేకులు ఏనెత్తి పెట్టి చూపడం కాదు, ఆళ్ళు గడ్డి తిన్నారు, నేను కూడా గడ్డి తింటాను అనటం మాదిరి కాదు. ఈ స్త్రీ చెప్పొచ్చు, ఆ సమయంలో యేసుప్రభువు వారికి వచ్చిన వాళ్ళందరి లిస్టు చెప్పొచ్చు, వచ్చిన వాళ్ళ స్థితి అంతా చెప్పొచ్చు. మామూలు మనుషుల కంటే
ఈ విధంగా నడిచే వాళ్ళకి ధైర్యం ఎక్కువ. మామూలు భక్తి పరుల కంటే ఈ విధంగా కొనసాగే వాళ్ళకి లిస్టులు అందరూ వీళ్ళ చేతిలో ఉంటాయి. ఎవరే దారిలో వెళ్తున్నారు, ఎవరే గుంపులో ఉన్నారు, ఎవరి మార్గాలు అంటే, ఎవరి టెంట్లు అంటే వీళ్ళకి బాగా తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు వీళ్ళకి. అయితే ఆ స్త్రీ ఇంకొకళ్ళ పాపాన్ని అంచడానికి ఇష్టపడలేదు, ఇంకొకళ్ళని విమర్శించడానికి ఇష్టపడలేదు, ఇంకొకళ్ళని తనతో పోల్చుకోవడానికి ఇష్టపడలేదు. ఈ స్త్రీ చెబుతుంది, ఎవరు నన్ను శిక్షించలేదు ప్రభువా. ఎప్పుడైతే తను ఒప్పుకుందో, ఎప్పుడైతే చచ్చిపోయిన స్థితిలో, నశించిపోయిన స్థితిలో, తప్పిపోయిన స్థితిలో, విడిచిన స్థితిలో తాను ఉన్నది అని ఒప్పుకుందో, యేసు ప్రభువు అంటున్నాడు, అమ్మా నేను నిన్ను శిక్షించను, ఇక పాపము చేయొద్దు, పరిశుద్ధాలుగా బ్రతుకు, నీతిమంతురాలుగా బ్రతుకు, ఆ దేవాది దేవుడు నీకు ఒక సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకో. అతి కృప తప్పిపోయిన బిడ్డలందరికీ యేసయ్య అనుగ్రహించును గాక. చెదిరిపోయిన, మోసగించబడిన ప్రతి ఒక్కరికి దేవుని కృప ద్వారా వారు స్థిరపరచబడుదురు గాక. వారి పాప మార్గం విడిచి పరిశుద్ధమైన నీతిమంతమైన యేసు ప్రభువు మార్గంలో వారు మరల గొలపబడుదురు గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ రోజున ఏ రీతిగా నువ్వు నశించిపోయావో, పాపము చేసి నశించిపోయావో, చేసిన వాడిని చూసి నువ్వు నశించిపోయావో, విమర్శించి ఏలెత్తి చూపించి దేవుడిని ఇంకా చూడకుండా చూసుకున్నావో, దేవుడు చెయ్యొద్దన్న పనిచేసి ఆయన నిన్ను చూడకుండా నువ్వు ప్రవర్తించావు. ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్న ఎడల ఎంతో మేలు. నశించిన వారిని ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈ రోజన్నా వాళ్ళెట్ట వీళ్ళెట్ట అనొద్దు. నీ స్థితి ఒప్పుకో. వాళ్ళెట్టు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు, చేస్తున్నారు, వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఆ విధంగా దోసుకుంటున్నారు, ఈ విధంగా దోసుకుంటున్నారు, నీకొద్దు. మనకు అసలు ఆ మాటలే వద్దు. నువ్వు కష్టపడు, దేవుడు నీ రెక్కలను దీవిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ మెలకు నేర్పిస్తాడు. క్షమాపణ కోరుకో, దేవుడు క్షమించి నేను ఆశీర్వదిస్తాడు. అతి కృప దేవుడు నా అందరికి దయచేయను గాక. లూకా సువార్త 9వ అధ్యాయం 5 నుండి 9 వచనాల్లో వ్రాయబడిన ప్రకారము, ఒకప్పుడు జక్కయ్య తన ఇష్టానుసారంగా జీవించి ధనమే దైవం అనుకుని, పదవే దైవం అనుకుని, నశించిపోతున్న తన స్థితిని అర్థం చేసుకోకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఊరిలో వారందరి చేత పాపి అని పిలువబడ్డాడు. ఈ పాపికి ఒకరోజు మనసు కలిగింది, యేసు ప్రభు వారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి. ఎప్పుడైతే ఆయన మనల్ని చూస్తాడో, ఎప్పుడైతే ఆయన మన వైపు తల ఎత్తుతాడో, మన శాపాలన్నీ వదిలిపోతాయి, మన పాపాలన్నీ వదిలిపోతాయి, మన మార్గం స్థిరపరచబడుతుంది, మనము రక్షింపబడతాం. కొంతమంది శరీర సౌలభ్యం, శరీర సుఖం, తినటం, ఆడటం, పాడటమే సర్వస్వం అనుకుంటారు. ఇంకెప్పుడు తింటామండి, ఇంకెప్పుడు సుఖిస్తామండి, ఇంకెప్పుడండి, తిండే సర్వం వాళ్ళకి. కొంతమందికి ధనమే దైవం, కొంతమందికి పదమే దైవం. దానికోసం ఏమైనా చేస్తారు, ఎలా అయినా చేస్తారు, ఎన్నిసార్లు మాట తప్పుతారు, ఎంతమందినైనా చంపేస్తారు, ఎన్ని కుటుంబాలైనా విచ్ఛిన్నం చేసేస్తారు. కారణం ఏంటంటే మార్గం తప్పి తిరగటం, నశించిపోవడం. ఆ కోవలోనే జక్కయ్య గారు కూడా ఉన్నాడు. ఆ నశించిపోతున్న జక్కయ్య గారి వైపు యేసయ్య తలెత్తి చూచాడు. దేవునికి మహిమ కలుగును గాక. జక్కయ్య గారిని చూశాడు తలెత్తి. ఎప్పుడు చూశాడు? నేను యేసయ్యను చూడాలన్న తలంపు ఆయనకు వచ్చినాక చూశాడు. అంతకుముందు చూడాల. ఆయన ఈయన చూడాల, ఈయన ఆయన చూడాల. మనసు మార్చుకున్నప్పుడు, పద్ధతి మార్చుకున్నప్పుడు యేసయ్య ఆయనతో చూశాడు.
జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు మనకు తెలిసిన మాటలే, నేను కొత్త మాటలు ఏం చెప్పట్లా. ఏంటైనా దైవకుమారుడు, లోకరక్షకుడు, అద్వితీయుడు, నాథుడు, ఒకే ఒక నిరక్షకుడు, ఈయనేంటి పాపి అయిన జక్కయ్య ఇంట పడుకుంటాం ఏంటి, అక్కడ బస చేసి వెళ్ళటం ఏంటి? వింటానే ఉన్నాడు ప్రభు గారు. మనం వెళ్తానే ఉంటాం, వెనకమాల సొరుగుతూనే ఉంటారు, మనం చేస్తూనే ఉంటాం, ఆశీర్వచనాలు పొలుతూనే ఉంటారు అటు ఇటు. మొదలు పెట్టాడికి అయిపోయింది, వచ్చాడండి అయిపోయింది, పాదం పెట్టాడండి అయిపోయింది, ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి వెనకమాల. యేసు ప్రభు గారు ఆ ఇంటికి వెళ్తుంటే కూడా వెనకమాల అంటా ఉన్నారు, ఈయన పాపి అయినా జక్క ఇంటికి వెళ్తున్నాడు ఏంటి? ఏం మాట్లాడకుండా ఎవరెన్నన్నా వాళ్ళ వైపు వేసే చూడట్లేదు, అనే వాళ్ళ వైపు చూడట్లా, వినే జక్కయ్య వైపు చూస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. జక్కయ్య ఇంటికి వెళ్ళగానే జక్కయ్యలో పశ్చాత్తాపం, రక్షణ పొందాలి అనేటువంటి తపన, నేను యేసు ప్రభు వారి భక్తుడిగా మారాలి, యేసు ప్రభు వారి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఉత్సాహం అతన్ని ఒప్పింపజేసింది. ప్రభువా, నా ఆస్తిలో సగభాగం అన్ని పేదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు నేను ఇచ్చేసి చేస్తాను. చూడండి, అన్యాయమైంది, అక్రమైంది మన దగ్గర ఉంచుకుంటే మనకు రక్షణ రాదు. మోసగించే స్వభావం, మోసం చేసే స్వభావం మనలో ఉంటే యేసయ్య మన ఇంటికి రాడు. నేను వదిలిపెడతానంటున్నాడు, ఇచ్చేస్తానంటున్నాడు. ఇంకా ఎవరైనా కొదవ ఉండేవో నీ దగ్గర, ఎవరైనా నీ దగ్గర పుచ్చుకున్నావేమో వాటన్నీ తొందరగా ఇచ్చేసేయి, రక్షణ నీకు అనుగ్రహింపండు గాక. ప్రభువారు అక్కడ చెప్తున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ. అంతకుముందు లక్షల కోసం ప్రయత్నించే వ్యక్తి రక్షణ విలువ గుర్తిరిగి, లక్షలొద్దు, నాకు రక్షణ కావాలి. ఆ రక్షణ ఇచ్చే మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునామ స్తోత్ర. గుర్తెరిగాడు, విశ్వసించాడు, పాపం ఒప్పుకున్నాడు, దిద్దుబాటు చేసుకున్నాడు. నేను నశించిపోతూ ఉన్నాను, నన్ను రక్షించడానికి యేసయ్య వచ్చాడు అని నమ్మి రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు. ప్రభువారు చెప్తున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మరి ఎంతకాలమైంది నువ్వు రక్షింపబడి? ఎన్ని సంవత్సరాల నుంచి సహవాసంలో కొనసాగుతూ ఉన్నావు? ఈ అనుభవం నీలో ఉందా? ఒప్పుకున్నావా? ఎవరు వాళ్ళకి ఇచ్చేసావా? అక్రమం మానుకున్నావా? అన్యాయం మానుకున్నావా? అనేకులు ఆశించడం మానుకున్నావా? అనేకులు విమర్శించడం మానుకున్నావా? దేవుడు నిన్ను తలెత్తి చూచాడా? చాలా మంది పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళు వెనమాలు వస్తూ ఇసుకుంటా రకరకాల మాట్లాడే వాళ్ళ వైపు చూడాల యేసయ్య. తాను చెబితే వినే మనస్తత్వం ఉన్న జక్కయ్య వైపు చూశాడు. నువ్వు వింటే, నువ్వు విశ్వసిస్తే, నీ బ్రతుకు దిద్దుకుంటే, హెస్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, దుష్టుడు దుష్టత్వం వల్ల మరణించడం వలన నాకేం సంతోషం లేదు, అతడు మారు మనసు పొంది నేను సిద్ధపరిచినవన్నీ అతడు స్వతంత్రించుకుంటే అప్పుడు నాకు సంతోషం. ప్రతి పాపి మారు మనసు పొందాలని, దుష్టత్వాన్ని విడనాడాలని, దుర్మార్గాన్ని విడిచిపెట్టాలని ప్రభు తన కొరకు సిద్ధపరిచిన ఫలాలన్నీ భుజించి సంతృప్తిగా, సమృద్ధిగా, సంతోషంగా తన బిడ్డలందరూ ఉండాలని దేవాది దేవుని కోరిక. అట్టి కృప, అట్టి ఫలవంతమైన జీవితం మనందరి దేవుడు అనుగ్రహించును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నన్ను రక్షించటానికి నశించిపోతున్న మనల్ని, తప్పిపోయిన మనల్ని, మార్గం తప్పి మార్గం విడిచి నడుస్తున్న మనల్ని రక్షించడానికి యేసయ్య ఎంత స్వాస్యాన్ని, ఎంత కృపని, ఎంత అధికారాన్ని, ఎంత ఆధిపత్యాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 11 వచనాల దాకా వ్రాయబడిన సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పోలికగా పుట్టి మనుషుని స్వరూపాన్ని ధరించుకుని దాసుడుగా పనిచేశాడు.
దేవునితో కూడా ఉండే భాగ్యం అండి. దేవునితో కూడా ఉండే భాగ్యం ఏమండి? ఆ గొప్ప ఆధిక్యతను, అధికారమును ఎవరన్నా విడిచిపెట్టి వస్తారా? ఎర్రటి ఎండాకాలం, ఇంట్లో తల్లిదండ్రులు చక్కటి బిల్డింగ్ కట్టి ఏసీ పెట్టి, నానా ఇక్కడ చదువుకో, ఇక్కడ ప్రార్థన చేసుకో, ఇక్కడ నీ దినచర్యను కొనసాగించు అని చెబితే ఏ పిల్లడైనా ఎర్రటి ఎండలో ఆ చేను గట్టు మీద కూర్చుని నేను చదువుకుంటాను అని ఎవరన్నా అంటారా? ఆ చేను దగ్గర మనకి ఎంత ఫలసాయం రావాల్సి ఉందన్నా, మన అవసరం ఎంత ఉన్నా ఎర్రటి ఎండలో ఈ బిడ్డ ఈ వసతులన్నీ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళడానికి ఎవరన్నా ఇష్టపడతారా? నాకు తెలిసి అయితే నేటి కాలాల్లో ఉంటే ఉన్నాయి, పోతే పోయినాయి. వెళ్తే నువ్వు వెళ్ళు, నేను మాత్రం వెళ్ళను. ఏసీ పోయినా సరే తలుపులు వేసుకుని ఆపని కూర్చుంటా, కానీ చేను గట్టు మీదకు మాత్రం ఎర్రటి ఎండలో వెళ్ళను. ఈ మాటలు అనేవాళ్ళు ఎక్కువ నాకు తటస్థపడ్డారు. మీకేమైనా వెళ్ళే వాళ్ళు తటస్థపడ్డారు నాకు తెలియదు, కానీ కనీసం ఒక్క పూట ఎండలో కష్టపడటానికే ఏ మనుషుడు ఇష్టపడే? దేవునితో ఉండే భాగ్యం. సర్వలోకనాథుడు, సర్వాధికారి అయిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నిత్యము దూతల చేత కొనియాడబడుచున్న ఆ ఉత్తర సభాపర్వత సింహాసనాసీనుడైన దేవునితో కూడా ఉండే భాగ్యాన్ని విడిచి దేవుని దగ్గర ఉండే భాగ్యం, దేవుని దగ్గర ఉండే భాగ్యం, పరలోకం ఉండే భాగ్యం, ఆయన పోలిక దైవస్వరూపం, ఆయన స్థానం దేవుని దగ్గర, వాటన్నిటిని విడిచిపెట్టి నశించిపోతున్న మనల్ని రక్షించాలని ఆయన దిగొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం రక్షింపబడటానికి ఆయన చేసిన త్యాగం నీకు అర్థమవుతుందా? ఆయన ఎంత వదులుకున్నాడో అర్థమవుతుందా? ఆయన ఎంత విడిచిపెట్టినా అర్థమవుతుందా? ఆ యేసు ప్రభువారు అంటే ఏముందిలే, ఆ శిలువ మీద మేకులు కొట్టినాడు ఆయనేగా అనుకుంటున్నావా? ఆయన ఆధిక్యత, తండ్రి దేవుడు ఆయనకి ఇచ్చిన ఔన్నత్యం, ఆయనకిచ్చిన రూపం, ఆయనకిచ్చిన శక్తి, ఆయనకిచ్చిన అధికారం అపారమైనవి, అనంతమైనవి, శాశ్వతముగా ఉండేటువంటివి. నీవు నేను రక్షింపబడాలని, నీవు నేను నశించిపోకూడదని, ఆ తండ్రి అయిన దేవుని సింహాసనం మీద తనతో పాటు మనందరినీ కూర్చోబెట్టాలని అవి విడిచి మన కోసం వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంత గొప్ప త్యాగం ద్వారానే నీకు నాకు రక్షణ వచ్చిందని నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? ఆయన త్యాగం ద్వారా, ఆయన దాతృత్వం ద్వారా, ఆయన కృప ద్వారా మాత్రమే మనం రక్షింపబడ్డాం. ఎవరికి వాళ్ళు నా ఇష్టం అనొచ్చా? అసలు అనటానికి నీకు నాకు అవకాశం ఉన్నదా? ఆలోచన చేయి ప్రియుడా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఆలోచన చేయి. ఆయన ఎంత త్యాగం చేస్తే, ఆయన ఎంత విడిచిపెట్టుకుంటే, ఆయన ఎంత మన కోసం తను తాను తగ్గించుకుని దైవ స్వరూపాన్ని విడిచిపెట్టి మానవ పోలికను ధరించుకుని దాసుడుగా తను తాను తగ్గించుకుంటూ అంటే మాట చెప్పినంత తేలిక? అందుకని ఆయన చేసిన త్యాగాన్ని తండ్రి దేవుడు చూసి భూలోకంలోను పరలోకంలోను సర్వాధికారం ఆయనకి చేశాడు. అన్ని నామముల కంటే పైనామం యేసయ్యగా దేవుడు చేసేసి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వే విధంగా నశించిపోతూ ఉన్నావు, ఏ విధంగా దారి తప్పావు, ఏ విధంగా దేవుని వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా నువ్వు నడుస్తూ ఉన్నావు, ఈరోజే నీ రక్షకుడు నిన్ను రక్షించగలడని, ఆ శాప పాపముల నుండి, ఆ దుర్వ్యసనముల నుండి నిన్ను విడిపించి తన రక్షణ మార్గంలోనికి ఆయన నిన్ను నడిపించగలడని నమ్మి విశ్వసించి ఆయన తట్టు చూచిన ఎడల దేవాది దేవుడు నీ తట్టు తలెత్తి చూచి నిన్ను రక్షిస్తాడని దైవజనుడుగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నారు. ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన రక్షణ శాశ్వతమైనది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం
6-7 వచనాలు చదవగా విందాం. శాశ్వతమైన ఆధిపత్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆశ్చర్యకుడు, ఆలోచనకర్త, సమాధానమునకు కర్త అని ఆయనకు పేరు. పిల్లరా, ఆ సింహాసనం స్థిరంగా ఉంటుందంట. మనము ప్రవచనాల్లో గుర్తు చేసుకున్నట్టయితే యేసు ప్రభు వారి జనన విధానాన్ని గురించి ప్రవచిస్తూ ఓ ప్రవక్త అంటాడు, యెషయి మొద్దులో నుండి ఒక చిగురు పుట్టును. ఎక్కడ నుండి? యెషయి మొద్దులో నుండి ఒక చిగురు పుట్టును, అంకురం ఎదిగి ఫలించును అని రాయబడం. క్రీస్తుల మిత్రులారా, ఈ మొద్దుని గురించి ఒక మాట చెబుతాను మీకు. యెషయి గర్భంలో నుండి దావీదు గారు పుట్టాడు. దావీదు గారిలో నుండి సొలొమోను పుట్టాడు. సొలొమోనులో నుండి రెహబాంలో నుండి అబియా, ఆ తర్వాత అజరియా, ఆ తర్వాత హిజ్కియా, ఆ తర్వాత ఉజ్జియా, ఆ తర్వాత ఇంకా గొప్ప గొప్ప రాజులు, యూదా రాజులు. యెషయి మొద్దులో నుండి, ఆ గర్భంలో నుండి వీళ్ళందరూ పుట్టుకుంటూ వచ్చారు. దేవుని దీవెన ద్వారా, దేవుని కృప ద్వారా వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ సింహాసనాన్ని, వాళ్ళ ఆధిక్యతని దేశాల్లో చూపుకునేటట్టుగా, వాళ్ళ ఆధిక్యతని, వాళ్ళ గొప్పతనాన్ని చాటిచిపోయేటట్టుగా ఆ వృక్షం యెషయి మొద్దు ఎదిగి ఫలించింది. యెషయి మొద్దు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అయితే కాలక్రమేణా ఆ గొప్ప పేరు, ఆ గొప్ప స్థాయి, ఆ గొప్ప ఫలభరితమైన జీవితం నరకబడింది. యెషయి మొద్దు అంటే, మొద్దు అని దేన్ని అంటారు? కొట్టివేయబడిన ఘనతని, నరికివేయబడిన స్థితిని. నరికివేయబడింది. ప్రవచించాడు ప్రవక్త, ఆ నరికివేయబడిన ఘనత, ఆ నరికివేయబడిన ఫలము, ఆ నరికివేయబడిన మొద్దుల నుండి ఒక చిగురు వచ్చుద్ది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. కృష్ణుని దేవుని బిడ్డ యెషయి, దావీదు, అబియా, ఉజ్జియా, హిజ్కియా, మనష్షే, వీళ్ళందరూ వాళ్ళ ఘనత, వాళ్ళ స్థాయి ఇశ్రాయేలు దేశం యెరూషలేము వరకే వారి ఖ్యాతిని ఇమిడింపజేయగలిగారు. ఆ మొద్దులో నుండి, కొట్టివేయబడిన మొద్దులో నుండి ఉద్భవించిన యేసయ్య అనే నా చిగురు ప్రపంచవ్యాప్తంగా యెషయి మొద్దుని పరిచయం చేశాడు. ఆ మొద్దులో ఉద్భవించిన చిగురు ప్రపంచవ్యాప్తంగా యెషయి మొద్దుకి ఘనత తెచ్చాడు. అదే విధంగా శాశ్వతమైన రాజ్యము, ఆయన రక్షణ, ఆయన ఆధిపత్యము శాశ్వతంగా ఉంటుంది. ఇంకొక మాట చెప్పి నా మాటలు ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాలు చదవగా విందాం. ప్రపంచవ్యాప్తమైనది ఆయన రక్షణ. ఈ నది మొదలుకొని, ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు ఆయన బౌండరీస్, ఆయన సరిహద్దులు ప్రపంచవ్యాప్తమైనవి. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ కొండ మీద ఉన్నా, ఏ అరణ్యంలో ఉన్నా, ఏ ఎడారిలో ఉన్నా, ఎక్కడున్నా ఆయన రక్షణ నీ వద్దకు వచ్చునుగాక. నిన్ను రక్షించడానికి ఆయన దిగొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా తన ఎడల హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. రాయబడిన వాక్యం. ప్రపంచవ్యాప్తంగా నా యేసయ్య రక్షణ సిద్ధముగా ఉన్నది. నశించుచున్న వారిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఆయన వచ్చాడు అంటే ఆయన త్యాగం ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, మన ఎడల ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో అర్థం చేసుకుని ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను కాపాడుకుంటూ, ఎవరిని విమర్శించకుండా, ఎవరిని ఏలెత్తి చూపించకుండా, వారి కోసం ప్రార్థన చేస్తూ, వారిని మంచి మార్గం నడిపిస్తూ, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ మార్గాన్ని వారికి తెలియజేస్తూ, దేవుని ప్రేమలో, దేవుని కృపలో మనం కొనసాగినట్లయితే ఆ దేవాది దేవుని రక్షణ మనకి, మన కుటుంబానికి, మనం ఆశించిన, మనం కోరుకున్న మన వారి అందరికీ ఆయన ఉచితమైన రక్షణని ప్రసాదిస్తాడని మనం చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయును గాక. దయగల తండ్రి, ప్రేమగల రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి. మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఆస్వాదించండి.
మా హృదయాల్లో కార్యం జరిగించండి. నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలాన్ని మాకు అనుగ్రహించండి. అయా, నశించుతున్న వారిని వెతకి రక్షించడానికి విచ్చేసిన మనిషి కుమారుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీ మాటలు అయ్యా 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 మా హృదయాల్లో నీరు గట్టి ఫలింపజేయండి ప్రభువా. మీ వాక్యానుసారంగా మేము బ్రతికే కృప అనుగ్రహించండి ఆయన. మరి ప్రియ బిడ్డలు ఏ విధంగా త్రోవ తప్పారో, ఏ విధంగా నశించిపోతున్నారో, ఏ విధంగా నాయన 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 మీకు వేరై నాయన 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 అయ్యా ఎండిపోతున్నారు, మాడిపోతూ ఉన్నారు, ఫలాలు లేక కొట్టివేయబడ్డారు, నరికివేయబడ్డారు. ఆ బిడ్డలందరినీ దర్శించి బలపరిచి మీరు మాట్లాడి, అయ్యా మీరు చూడండి నాయన, మీరు చూస్తే, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మా బాధలన్నీ వదిలిపోతాయి అయ్యా. మీ కృప ఆశీర్వాదం మాకు దయచేయండి ప్రభువా. చెప్పుకోలేని సమస్యలు ఎంతమంది ఉన్నారు, పరిష్కరించుకోలేని సమస్యలు ఎంతమంది ఉన్నారు, అయ్యో ఎంతమంది కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ విడిపించి, నడిపించి, బలపరిచి, ఆశీర్వదింపజేయమని ప్రభువుని ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామం నా బ్రతిలాడి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం సదాకాలం మనందరికీ తోడు నడిపించి మహిమ పొందును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక.